సంక్రాంతి దీపావళి ప్రతి ఇంటికి పండగేరా, కానీ మీ అమ్మకి చెల్లికి మాత్రం నువ్వు వచ్చిన రోజే నిజమైన పండగ. మీ అమ్మ ప్రాణాలు కూడా మీ నాన్న ప్రాణంతో ఏనాడు కలిసిపడ్డేవి, కానీ నువ్వు ఏనాటికైనా తిరిగి వస్తావు ఆస్తితో ప్రాణాలు నరిచేతులు పెట్టుకొని బ్రతుకుతుందిరా. నీ చెల్లి పుట్టింటి నుంచి వచ్చే చీర సారికో ఆస్తిపాస్తులకు ఆశపడలేదురా. ఊరు వదిలిన తన అన్న ఎప్పటికైనా తిరిగి వస్తాడు, ఆస్తి ఎదురు చూస్తుంది. అలాంటి చెల్లి ఎదురు పెడితే నేనని అన్న చెప్పుకోవడానికి ఏమైందిరా? ఛీ, నువ్వు రాకుండా ఉన్నా బాగుండేది. రాజభవనంలో మహారాణిలో బతికిన మా అమ్మ గొడ్ల చావులో బిచ్చకెత్తలో బతుకుతోందిరా. నేనే నీ కొడుకు నేను ఎలా చెప్పమంటారా? రాజకుమారిలా పెరిగిన నా చెల్లెలు రోడ్ల పక్క టీ అమ్ముకుని బతుకుతోందిరా. తన దగ్గరికి వెళ్ళి నేనే నీ అన్న నేను ఎలా చెప్పమంటారా? నన్ను ప్రేమించిన అమ్మాయికి నేను అనాథని కాదు, నాకు మంచి కుటుంబం ఉంది, వాళ్ళని తీసుకొస్తానని మాటిచ్చాను రా. కానీ ఇక్కడికి వచ్చాకే అర్థమైంది, నాకు ప్రేమ పెళ్లి ముఖ్యం కాదు, నా కుటుంబమే ముఖ్యమని. తిరిగి అదే ఇంట్లో నా తల్లిని మహారాణిలా కూర్చోబెట్టి అప్పుడు చెప్తాను రా నేనే నీ కొడుకునని. నా చెల్లిని మహాలక్ష్మిలా చూసిన తర్వాతే చెప్తాను రా నేనే నీ అన్నయ్యనని. అప్పుడే మా నాన్న ఆత్మక్షాంతి. అంతవరకు నేను ఎవరినో వాళ్ళకి చెప్పను. ఊళ్ళోకి వచ్చేవాడిని నీ అన్నయ్య కలిస్తే నేను బతకనివ్వడరా. నన్నేం చేస్తాడు? తండ్రినే చంపిన వాడికి తమ్ముడు చంపడం లెక్క. ఏమన్నావు? నాన్నని చంపేశాడా? చెప్పరా, నాన్న ఎలా చనిపోయారు? చెప్పరా, మా నాన్న ఎలా చనిపోయారు? ఎలా చనిపోయారు?